మూడు పిసికేమో రాస్తున్నట్టున్నాడు. ఏమైంది ఎన్నాళ్ళేది పెన్ను పేపర్ పట్టినా? ఏం లేదాక ఏమన్నా రాతామంటే మైండ్ లోకి ఏం వస్తలేదు అసలు. రైటర్ సత్తి నీ మైండ్ లోకి రావడానికి. మరి సినిమా స్టోరీ లాలెట్లా రాస్తారక్క? వాళ్ళంటే రైటర్ ఎప్పుడు రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ లోకి త్వరగా వస్తాయి. అంటే నాకు రావానా? రావు. రావా? ఇప్పుడు చూడు ఎట్లా రాస్తాను. చూద్దాం ఎట్లా రాస్తావు. ఇప్పుడు చూడాక ఎట్లా చెప్తాను. రాసేవాడే రైటర్, ఫైట్ చేసేవాడే ఫైటర్, తెచ్చేవాడే వెయిటర్. చూడు ఎలా ఉంది, బాగుందా? రాయనంటివి కదా. ఇంకా లైట్ చేసిన లైటర్ అనలేదు. అసలు కవితం అంటే ఎలా ఉన్నారు చెప్పానా? అందులో కనిపించాలి, అలా ఉండాలి. నువ్వు రాసింది ఎలా ఉందంటే లాస్ట్ చివరి పదాలు కలిపి రాసినట్టుంది. అంటే మంచిగా లేదా? అంటే మంచిగానే ఉంది. నీకు చెప్పిన కదా ఒకటి కనిపించాలని, అలా ఉండాలి. ఏంటి వచ్చిందా? అక్క ఎందుకు డిస్టర్బ్ చేసినావు అక్క? అది ఇప్పుడే పోయింది. అయ్యో రామా, నేనేమన్నా సత్తి? అంతా నువ్వే చేసినావు, మంచిగా వచ్చింది. వచ్చిందా అన్నావు, రాశిలో పోయి. అయ్యో దేవుడా, అట్లా కూడా ఉంటుందా? మరి నీకేం తెలుసు? అందుకోసమే కదా సత్తి తెలకనే అడిగినా. అదేడుందో. వచ్చింది వచ్చింది. వచ్చిందా? అబ్బా పోయింది పోయింది పోయింది. అయ్యా పోయిందా? వచ్చింది వచ్చింది వచ్చింది. పోయింది. వచ్చిందా పోయిందా? వచ్చింది కానీ అది ఎట్లా రాయాలని అర్థమైతలేదు అక్క. అబ్బా నువ్వు పెద్ద రైటర్, మరి ఇంకా దానికి ఎలా రాయాలని ఆలోచిస్తున్నావా? నీకు వచ్చిందా అంటే నువ్వు ఒకటి అన్నావు కదా అక్క కనిపించాలంట అని, అందుకోసమే ఆలోచిస్తున్నా. ఎందుకు సత్తి వచ్చింది వచ్చింది పోయింది పోయింది వచ్చింది వచ్చింది పోయింది పోయింది అంటున్నావు? వస్తే రాయరాదా? ఏంటి నన్ను ఎక్కిరిస్తున్నావా? ఇప్పుడు చూడు ఎట్లా రాస్తున్నావు. రాయు. ఇప్పుడు చెప్తా విను. సరే చెప్పు. ప్రతి మొక్కకు ఎదుగుదల ఉంటది, ప్రతి పువ్వుకు పరిమళం ఉంటది, ప్రతి పాటకు రాగం ఉంటది, ప్రతి ప్రతి మనిషికి టాలెంట్ ఉంటది. సూపర్ సూపర్, మైండ్ బ్లోయింగ్. ఖచ్చితంగా రైటర్ గా ట్రై చేసేది. ఒకవేళ రైటర్ కాకపోతే మాత్రం నన్ను అడుగు. ఎందుకు ఒకసారి మళ్ళీ చెప్పు. ప్రతి మొక్కకు ఎదుగుదల ఉంటది, ప్రతి పువ్వుకు పరిమళం ఉంటది, ప్రతి పాటకు రాగం ఉంటది, ప్రతి మనిషికంటూ ఒక టాలెంట్ అంటూ ఉంటది. బాగుంది కానీ ఒక్కటి ఎవరైనా రాస్తుంది, ఇంకొకటి ట్రై. అప్పుడు నీకు టాలెంట్ ఉందని ఒప్పుకుంటా, సరేనా? అంటే నాకు టాలెంట్ ఉందంటే ఒప్పుకోవా? సరే నీకోసం ఇంకొకటి రాస్తా చూడు. వచ్చిందా? అరే ఒక నిమిషం ఆగాక రాస్తున్నా కదా. సరే సరే రాయి, మంచి రాయి, సరేనా? వచ్చిందా? ఆగాక నువ్వు రాస్తున్నావా ఏమన్నా? రాయి సార్, నీకు దండం. రాయి రాయి, ఇంకొకసారి. ఇప్పుడు నచ్చిందా సత్తి? నువ్వు రాయాక నువ్వు రాయి. నేనా? నువ్వు రాయాక నువ్వు రాయి. ఓ అప్పటి సంది అడుగుతున్నావు వచ్చిందా వచ్చిందా అంటాను. ఒకసారి నువ్వు రాసి తెలుసా నీకు? రాయి నువ్వు. ఇదేమో నువ్వు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ అనుకుంటున్నావా అక్క? నువ్వు అడిగిన వెంటనే రావడానికి. కవిత్వం అంత సింపుల్ గా రాదక్క. అబ్బా నువ్వు కూడా రాస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. మరి అందరు ఎట్లా రాస్తున్నారు? అదే అక్క, నువ్వు ఒకసారి రాయి తెలుస్తుంది నీకు. నేను నీకు రాసానని చెప్పిందా? నువ్వే రాస్తాను. రాయమన్నా చెప్పినా కదా, ఆలోచిస్తున్నా కదా. ఎందుకు అడుగుతున్నావు చిరాకుగా మాటి మాటికి? సరే నీకు ఇష్టం వచ్చినంత టైం తీసుకుని నీకు ఇష్టం వచ్చినంత సేపు రాయి, సరేనా? నీకు ఒక్క మాట నన్ను, సరేనా? సరే మళ్ళా డిస్టర్బ్ చేయకు. సరే.
వచ్చిందా? ఎందుకు వలుతున్నావు సతీ? ఎందుకు వలుతున్నావు? పిచ్చి అని లేచిందా? అక్క సారీ అక్క, ఏదో పెన్ను పేపర్ ఉంది అని చెప్పి బిల్డప్ ఇచ్చినాక నా కవిత్వాలు ఏం రావక్క. లేదు సతీ, లేదు. నువ్వు రాయగలవు. ఫస్ట్ రాసినప్పుడు సెకండ్ రాయలేడా? నువ్వు ఖచ్చితంగా రాయగలవు, రాయి. అక్క రాస్తా అక్క, అది నాకు కూడా తెలుసు, కానీ నువ్వు మాటి మాటికి చిరాకు పెడుతున్నావు అక్క. సతీ, మనల్ని ఎంతమంది డిస్టర్బ్ చేసినా మన ఫోకస్ పెట్టేదాని మీదే పెట్టాలా. ఎందుకంటే మన చుట్టుపక్కల డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకోసమే చిన్న టెస్ట్ చేసిన రాస్తావో రాయవో అని. అవునా? సరే అక్క, మరి రాస్తా. వచ్చిందా? అక్క ఇప్పుడు ఫైనల్ గా రాసేసిన. సరే రాసినావా? ఒకసారి చెప్పు మరి. సరే చెప్తా విను. పెన్ను ఉన్నది రాయడానికి, దువ్వెనున్నది దూసుకోవడానికి, బట్టలున్నాయి వేసుకోవడానికి, అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది. చెప్పు సతీ. అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది గోకడానికి. తప్పు సతీ, నువ్వు చెప్పింది ముమ్మాడి తప్పు. నువ్వు రాసిన దాంట్లో 3 లైన్లు బాగున్నాయి సతీ, కానీ 4 బాగలేదు. అదేదో అమ్మాయి గోగడానికి రాసిన కదా, అది బాగలేదు సతీ. ఎందుకంటే అమ్మాయి గోగడానికో గిగడానికో ఫ్రెండ్స్ చేయడానికో లవ్ చేయడానికో కాదు సతీ. అమ్మాయి ఉన్నది ఒక బిడ్డ జన్మనివ్వడానికి. అర్థమైందా? ఇది ఫైనల్ చేయి, సూపర్ ఉంటది. అంటే లవ్ చేయకూడదా? అంటే అది కూడా చేసుకోవచ్చు. ఇది ఒకసారి మొత్తం చెప్పు సతీ. పెన్ను ఉంది రాసుకోవడానికి, దువ్వెనుంది దూసుకోవడానికి, బట్టలున్నాయి వేసుకోవడానికి, అమ్మాయి ఉంది ఒక బిడ్డకు జన్మనివ్వడానికి. సూపర్ సతీ, నువ్వు ఇలాగే ట్రై చేయి. ఫ్యూచర్లో ఖచ్చితంగా రైటర్ అవుతావు. ఆల్ ద బెస్ట్.